కంప్లైంట్ ఇలా రాస్తే కుదరదమ్మా, మంది సెక్షన్లు పడాలంటే దాన్ని మార్చి రాయండి అంటూ ఎప్పుడు 5 ఏళ్ల క్రితం చేసింది కూడా రేప్ కేసు కింద పెట్టేసి జానీ మాస్టర్ని ఇరికించారు. న్యాయం ఉన్నా లేకపోయినా ఫోక్సో అనే చట్టం కింద 40 రోజులు జానీ మాస్టర్ జైల్లో. తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు వస్తే నాకు ఒక్కడికే రావాలి, ఇంకా వేరే వాళ్ళకు రాకూడదు అని అల్లు అర్జున్ ఏమైనా అనుకున్నారా? ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి జానీ మాస్టర్కి వచ్చే అవార్డును ఆపేశారు. సృష్టి డాన్స్ ప్రాక్టీస్ జరుగుతున్న టైంలో జానీ మాస్టర్ టెస్ట్ స్టెప్పులన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా తీసి అక్కడ పెట్టేసింది. జానీ పైన కేసు పెట్టారనే ఒకే ఒక్క కారణంతో తన పైన కక్ష కట్టారని సృష్టి వర్మ ఆరోపణ. జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ బగ్రీల మధ్య వాగ్వాదం. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదం పైన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ ఫోక్సో కేసులో అరెస్టు కావడం, ఆయన జాతీయ అవార్డు రద్దవడం వెనుక హీరో అల్లు అర్జున్ కోటరీ హస్తం ఉందంటూ ఆరోపించారు. నంద్యాల ఎన్నికల్లో వైసీపీకి బన్నీ సపోర్ట్ చేయడాన్ని జనసేన కార్యకర్త అయిన జానీ మాస్టర్ వ్యతిరేకించారని, పుష్ప సినిమాకు కొరియోగ్రఫీ చేయనని చెప్పడంతోనే ఆయన పైన కక్షగట్టి సృష్టి వర్మతో కేసు పెట్టించారని శేఖర్ భాష షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? జానీ మాస్టర్కి కోపం వచ్చి పుష్ప సెట్స్లో పెద్ద గొడవ. పుష్ప సినిమా చేయనని జానీ మాస్టర్ అగ్రెసివ్. అవార్డు రాకుండా పైరవి. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్లో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత ఫెడరేషన్ అనుమతి లేకుండా ఏకపక్షంగా టీఎఫ్టీడీడీఏ ఉప ఎన్నికకు సిద్ధమవడం పైన మరో వర్గం డాన్సర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం పైన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ మాట్లాడుతూ, తాను జానీ పైన కేసు పెట్టాననే ఒకే ఒక్క కారణంతో తనపైన కక్షగట్టారని ఆరోపించింది. ఇప్పుడు ఈ వివాదంలోకి శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ పైన సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం పైన మాట్లాడాడు. అన్ని దగ్గరుండి చూసినట్టుగా అసలేం జరిగిందనేది వివరించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పైన అల్లు అర్జున్ కోటరీ కక్షగట్టిందని శేఖర్ భాష సంచలన ఆరోపణలు చేశాడు. జానీ పైన సృష్టి వర్మ కేసు పెట్టడం, ఫోక్సో కేసు ఆయన్ని అరెస్ట్ చేయడం, జానీకి నేషనల్ అవార్డు రద్దు చేయడం, వీటన్నింటి వెనుక అల్లు అర్జున్ టీం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి బన్నీ సపోర్ట్ చేయడం వల్లనే జానీ మాస్టర్ అల్లు కాంపౌండ్కి దూరమైనట్లుగా శేఖర్ భాష పేర్కొన్నారు. ఆంధ్రాలో నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో అక్కడ వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు. అది చూసి అందరూ షాక్ అయిపోయారు. అదేంటి, మెగా క్యాంపులో అందరూ జనసేనకు సపోర్ట్ చేయాలి కానీ వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి అని ఎవరూ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈ విషయంలో జానీ మాస్టర్ కొంచెం అగ్రెసివ్ అయ్యారు. పుష్ప సినిమాకి చేయాల్సిన ఆయన నేను చేయనని అన్నారు. ఆయన జనసేన వీరాభిమాని, వీర కార్యకర్త, సోల్జియర్లా ప్రతిదానికి ఆయన ముందుంటాడు కాబట్టి ఆయన నిరసించాడు. నేను కొరియోగ్రఫీ చేయను అని చెప్పేశారు. ఆ టైంలో ఆయన మార్క్ స్టెప్పులకి బాగా ఇష్టం చూపించే అల్లు అర్జున్ గారు కావచ్చు, ఆయన టీం కావచ్చు, ఆయన శిష్యురాలైన సృష్టి వర్మను తీసుకున్నారు. డాన్స్ ప్రాక్టీస్ జరుగుతున్న టైంలో జానీ మాస్టర్ టెస్ట్ స్టెప్పులన్నీ యాజ్ ఇట్ ఈస్గా తీసి అక్కడ పడేసింది. బహుశా వాళ్ళు కూడా అదే చెప్పారేమో, ఆయన లేని లోటు నువ్వు తీర్చాలి, యాజ్ ఇట్ ఈస్ ఇవే స్టెప్పులు కావాలి అని చెప్పినట్టున్నారు. మిగతా డాన్సర్లు చూసి ఈ విషయాన్ని జానీ మాస్టర్కి చెప్పారు. దీంతో జానీ మాస్టర్కి కోపం వచ్చింది. వెళ్ళి సెట్స్లో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. నీకు సొంత టాలెంట్ ఉంటే నీ స్టెప్పులు పెట్టుకో, అంతేగాని నా స్టెప్పులు కాపీ కొట్టి ఎలా చేస్తావని గట్టిగా అడిగారు. పెద్ద గొడవ అయ్యేసరికి జానీ మాస్టర్ చాలా దారుణంగా ఉన్నాడు, వీడు ఎలాగో కొరియోగ్రఫీ చేయనన్నాడు, చేసే వాళ్ళని కూడా వచ్చి చెడగొడుతున్నాడేంటి, మన సెట్స్లో ఇంకోసారి వీడు కనబడకూడదు, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని సృష్టి వర్మకు చెప్పారు. వెంటనే సృష్టి వర్మ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఆయన వచ్చి ఈ విధంగా గొడవ చేస్తున్నాడు సార్ అని చెప్పింది. దీంట్లో ఏముందమ్మా, గొడవ చేస్తే ఆయన్ని పిలిపిస్తాం, 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాం అని పోలీసులు అన్నారు. కాబట్టే ఫస్ట్ డే ఇచ్చిన కంప్లైంట్ 3వ రోజుకి పూర్తిగా మారిపోయింది. సెక్షన్లు కూడా మారిపోయాయి, ఫోక్సోలో వచ్చేసాయి.
ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చేసింది కూడా రేప్ కేసు కింద పెట్టేసి జానీ మాస్టర్ని ఇరికించే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. న్యాయం ఉన్నా లేకపోయినా ఫోక్సో అనే చట్టం పెడితే తీసుకెళ్లి ఆయన్ని లోపలేస్తారు. అలా 40 రోజులు జానీ మాస్టర్ని లోపలే పెట్టారు. అయినా వాళ్ళకి కోపం తగ్గలేదు. అదే టైంలో జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు వస్తే నాకు ఒక్కడికే రావాలి, ఇంకా వేరే వాళ్ళకి రాకూడదని అల్లు అర్జున్ ఏమైనా అనుకున్నారా? లేకపోతే ఆయన తరపున వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి జానీ మాస్టర్కి వచ్చే అవార్డును ఆపేశారు. ఆయన మీద కేసు ఉండింది. ఆయనకి అవార్డు ఇస్తే అబాసుపాలు అయిపోతామండి అని ఏదో ఒకటి చెప్పి నేషనల్ అవార్డు రాకుండా ఆపేశారని శేఖర్ భాష చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.